కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడొద్దు. ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు. ఎవరి గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పొద్దు. ఎవరి గురించి అన్యాయంగా నిందలు మోపొద్దు. ఎవరి గురించి వారి ఇళ్లల్లో విషయాలన్నీ తీసుకొచ్చి ఇంకొకరితో నువ్వు చర్చించొద్దు. నీ యొక్క విషయాలు బయట వారికి చెప్పి నీ కుటుంబంలోనూ నీవు కించపరిచే విధంగా అవమానకరంగా నువ్వు మారొద్దు. కాబట్టి నీ నోటిని ఎప్పుడు అదుపులో ఉంచుకో. నీ గురించి ఎప్పుడు గర్వపు మాటలు బయటకు చెప్పొద్దు. నీ గురించి నువ్వు ఎప్పుడు గర్వించొద్దు. ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు నీ నోట్లోంటి రానివ్వకు. అబద్ధాలు మాట్లాడొద్దు అని చెప్పి బైబిల్ చాలా ఖచ్చితంగాను ఖండితంగాను చెప్తూ ఉంది. ఒకవేళ నువ్వు ఈ విధంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం నా నోరు అన్నట్లు నువ్వు ప్రవర్తిస్తే దేవునికి నువ్వు ఖచ్చితంగా కోపం తెప్పించిన వారు అవుతావు. దేవుని కోపము చాలా రౌద్రము కలిగినది. ఆయన చాలా రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన కోపము తట్టుకొన జాలట నీ తరము కానీ